రామాయణంలో అత్యంత ప్రసిద్ధిగాంచింది రామాయణ చరిత్ర, రామ లక్ష్మణ చరిత్ర. అదేవిధంగా అయోధ్య పట్టణానికి సంబంధించి ప్రత్యక్షమైనటువంటి సాక్షియే సరయూ నది. మానస్ సరోవరంలో పుట్టినటువంటి సరయూ నది అయోధ్య నుంచి బీహార్లో కలిసిపోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనము సరయూ నది తీరాన ఉన్నాము. అసలు ఈ సరయూ నది ప్రత్యేకత ఏంది, అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టలో సరయూ నదిలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయనున్నారు, సరయూ నదిలో ఎన్ని ఘాట్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనము సరయూ నది దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది యోధులు, సిద్ధులు, పండితులు అందరూ కూడా ఉన్నారు. సో కొంతమందితో మాట్లాడదాం. गुरुजी नमस्कार, ये सरयू नदी के बारे में बता दें, सरयू नदी का चरित्र क्या है? चरित्र ये तो माँ है, माँ का चरित्र क्या बताना। माँ का चरित्र तो उज्जवल होता है अपने बेटों के लिए, अपने भक्तों के लिए, अपने संसार के लिए। माँ तो माँ होती है। कभी भी किसी भी परिस्थिति में, किसी परिवेश में, किसी भी स्थिति में यदि आप माँ के सामने जाओगे तो माँ तो आपको अपने आंचल से लगा लेगी ना। तो सरयू माँ है ये। इनके विषय में क्या कहा जा सकता है, कृपा, दया और श्रद्धा की प्रतिमूर्ति हैं। और माँ श्री राम की अनन्य प्रिया हैं। सरयू मैया भगवान श्री राम की अनन्य प्रिया हैं। भगवान राम को जब भी अवसर मिलता था, बाल्यावस्था से लेकर के प्रौढ़ अवस्था तक, राजा बनने तक, जब भी उनको समय मिलता था तो एकाग्रचित होकर के आकर के माँ सरयू के तट पर बैठा करते थे। बाल्यावस्था में बालकों के साथ खेलते थे। तो ये भगवान श्री राम की पहचान है। भगवान जब 14 वर्ष की अवधि बिता करके श्री अवध धाम को आ रहे थे और उन्होंने अपने सखाओं को, मित्रों को परिचय कराया तो कहा कि जन्म भूमि मम पुरी सुहावनी, उत्तर दिश बह सरयू पावन। अर्थात मेरी जन्म भूमि है, इसको प्रमाणित किया भगवान श्री राम ने कि उसका प्रमाण है माँ सरयू जी। तो सरयू जी जहाँ है वो मेरी जन्मभूमि है, वो मेरी अयोध्या है। तो ये माँ की कृपा तो हम सारे लोगों के ऊपर है। बहुत अच्छा लग रहा है जी, बहुत अच्छा लग रहा है। काफ़ी सालों बाद जो है ये राम जन्मभूमि में जी बहुत अच्छा लग रहा है जी, बहुत अच्छा लग रहा है। हिमालय, हाँ जी, हाँ जी। सरयू नदी के बारे में कुछ बताओ। सरयू नदी का इसका बहुत पुराना महत्व है। राम जी का, भगवान विष्णु ने जब अवतार लिया है उस टाइम से कुछ राम जी के साथ बहुत अच्छा महत्व है कि इसमें स्नान करने से सब पाप कर्म कट जाते हैं, इंसान के जीवन मृत्यु के बंधन से छूट जाता है, ऐसा कहा गया है। इसी आस्था से लोग यहाँ पर आते हैं और अपना स्नान करते हैं और वही आस्था लेके आती है, वही आस्था से लेके जाते हैं जी। बस ऐसा ही है जी, ऐसा ही है जी। जय श्री राम। శ్రీరాముని చిన్న బాల్యం నుంచి మొదలు పెట్టుకొని యవ్వనం వరకు ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ శ్రీరాముడు వచ్చి నిద్రిస్తుండేవారు. శ్రీరామునికి సంబంధించినటువంటి పరివారం, ఆయన మిత్రులు అందరూ కూడా ఈ నది దగ్గరనే నిద్రిస్తూ వారి ఏదైతే పూజలు కానీ వారి కాలకృత్యాలన్నీ కూడా ఇక్కడే చేసుకునేవారని కూడా ఇక్కడ ఉన్నటువంటి యోగులు చెప్తున్నారు. ఒకసారి సరయూ నదిలో ఉన్నటువంటి ప్రతి ఘాట్లో కూడా సాయంకాలం హారతి ఇస్తారు. మనకు గంగా హారతి ఏదైతే వారణాసి, కాశీలో ఇస్తారో సరయూ నదిలో కూడా ప్రత్యేకమైనటువంటి హారతి కార్యక్రమం ఉంటుంది. సో ప్రతి ఒక్క దీపాలు వెలిగించేటువంటి ప్రతిమలలో రామనామం కనిపించేలా రాముని యొక్క బాణం కానీ, రాముని యొక్క పేరు దీపాలలో కనిపించేలా ఇక్కడ ఏర్పాట్లు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. సో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సరయూ నది దగ్గర హారతి కార్యక్రమం ఉంటుంది. సో ఇప్పుడు ప్రతిష్టలో భాగంగా సో ప్రత్యేకమైనటువంటి హారతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి రామ జన్మభూమికి తీర్థ ట్రస్ట్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఘాట్లు. ఈ ఘాట్లలో భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. సో సరయూ నది ఎంతో పావనమైన, పుణ్యమైనటువంటి నది. ఒక్కసారి ఈ నదిలో స్నానం చేస్తే 5 అశ్వమేధ యాగాలు చేసినంతటువంటి ఫలితం వస్తుందని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. సో ఒకసారి నది పరిహారక ప్రాంతం ఏ రకంగా ఉంది, నదిలో భక్తులకు స్నానం ఆచరించేలా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సో ఈ నదీ చరిత్ర గురించి మరింత తెలుసుకుందాం పదండి. సరయూ నదిలో మనం ప్రస్తుతం బోటింగ్ చేస్తున్నాము. ఈ ఘాట్లన్నీ కూడా ఈ నది చుట్టే ఉంటాయి. సో ప్రత్యేకంగా సీతా ఘాట్, లక్ష్మణ్ ఘాట్, భరత్ ఘాట్ అంటే రామ పరివారానికి సంబంధించినటువంటి ఘాట్లన్నీ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం మనము ఆ ఘాట్ల వద్దకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి బోటింగ్లో మనం చూడొచ్చు, సరయూ నది బోటింగ్ చేస్తున్న టైంలోనే మనకు ప్రతి ఒక్క ఘాట్ ముందు నుంచి కూడా
ఈ పడవ ఈ బోట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఒకసారి అక్కడ మనం చూస్తున్నాము, ఇది రాముని ఘాటుకు సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. రామఘాటుకు సంబంధించి సో ఒక ప్రత్యేకమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో అత్యంత పవిత్రమైనటువంటి నది ఈ సరయూ నది. సరయూ నదికి కూడా చాలా విశిష్టత ఉంది. సో మానస సరోవర్ నుంచి పుట్టి ఇది గంగాకు ఉపనదిగా కూడా సరయూ నదిని చెప్తూ ఉంటారు. సో సరయూ నదిలో ఒక్కసారి స్నానం ఆచరిస్తే ఎన్నో అశ్వమేధ యాగాలు చేసినట్టు కూడా ఫలితం వస్తుందని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. సో రామావతారానికి సంబంధించి ప్రత్యక్షమైనటువంటి సాక్షి సరయూ నదిగా కూడా పేరుంటారు. సో ముఖ్యంగా సరయూ నదికి సంబంధించి దాదాపు ఉపనదులు కూడా అనేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సరయూ నది చూడడానికి కూడా అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా వేలాదిగా సాధువులు సంతతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి స్నాన కార్యక్రమాలను ఆచరించి సరయూ నది ఏదైతే రాముని సాక్ష్యమో రామాయణం కానీ రాముని యొక్క జీవిత ప్రస్తావనానికి కలిగినటువంటి ప్రత్యక్ష సాక్షి సరయూ నదిగా చెప్తారు. ప్రస్తుతం రామాయణ కాలంలో కోసల ప్రాంతంలో సరయూ నది ప్రధాన నది. అదేవిధంగా మహాభారతంలో కూడా ఈ నది ప్రస్తావన తీసుకొచ్చారు. దీనితో పాటు తులసీదాస్ రాసినటువంటి రామచరిత్ మానస్లో కూడా ప్రత్యేకంగా చెప్పారు. సో ప్రస్తుతం మనము లక్ష్మణ్ ఘాట్ దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మణ్ ఘాట్ సంబంధించి లక్ష్మణ్ ఘాట్ను దాటి వెళ్తున్నాము. సో లక్ష్మణ్ ఘాట్లో కూడా చాలా విశిష్టత ఉంటుంది. స్వయాన లక్ష్మణుడే ఇక్కడ సేద తీరాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇదొక వేద నది. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి నదులలో సరయూకు చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. విష్ణుమూర్తి ఏదైతే కాలి నుండి నది ప్రవహిస్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పురాణాలు ఉంటాయి. దీనికి వాస్తవానికి గతంలో అనేకమైనటువంటి పేర్లు ఉండే. సరయూ నదికి శారదా నది అని, సర్జు నది అని కూడా దీనికి పేరుంటాయి. ఇది ఉత్తరప్రదేశ్ మొత్తంలో ఈ సరయూ నది ప్రవహిస్తుంటుంది. సో పురాతన హిందూ గ్రంథాలు వేదాలలో కూడా సరయూ నది ప్రస్తావన చాలా గొప్పగా ఉంటుంది. గంగా ఏదైతే ఇప్పుడు మనము కాశీలో చూస్తున్నటువంటి గంగా నది యొక్క ఉపనదులలో 7 ఉపనదులలో సరయూ కూడా ఒకటి. సో ఎంతో ఇక్కడ నీళ్లు కూడా చాలా రాముని అరణ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నీళ్ళ అలలు అనేవి కూడా నిశ్శబ్దం పాటిస్తాయి అని చెప్పి కొన్ని పురాణాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. త్రేతాయుగంలో రాముని యొక్క జన్మస్థలము అయోధ్య నగర నది ఒడ్డున ఈ సరయూ ఉంది. అయితే త్రేతా యుగానికంటే ముందే కూడా ఈ సరయూ నది ఉన్నట్టు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. రాముని బాల విన్యాసాలు అంటే రామునికి సంబంధించినటువంటి తన చిన్నతనం నుంచి బాల విన్యాసాలు చూసేందుకు ఇక్కడికి సరయూకు వచ్చినట్టు కూడా చెప్తారు. సో త్రేతాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సరయూ నది జలాలతోనే రాముని యొక్క శుద్ధి ఏదైతే ఉందో కలశాలు కానీ వీటన్నిటిని కూడా ఈ నదీ జలాల నుంచే తీసుకెళ్ళి రాముని యొక్క విగ్రహానికి సంబంధించి శుద్ధి కూడా చేయనున్నారు. సో మొత్తం కూడా సరయూ నదికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ నదిని అనుసంధానం చేసుకొని దీని ఉపనదులు కూడా ఉన్నాయి. గతంలో ఈ నది పొంగినప్పుడు ఈ ప్రవాహం తట్టుకునే విధంగా ముందుగా మనం ఇందాక చూసినట్టు అక్కడ ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. సో దీపావళి రోజు సరయూ నది తీరాన అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది. వేల దీపాలు వెలిగిస్తూ భక్తులందరూ కూడా సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సో ఈ నీటి ప్రవాహాన్ని కూడా మనం చూస్తే చాలా అన్ని నదులతో పోలిస్తే సరయూ నది చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. రాముడు అరణ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నది నిశ్చలంగా ఉండిపోతుందని చెప్పి కూడా శాస్త్రాలు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అయోధ్య రాముని పట్టాభిషేకం సందర్భంగా అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సరయూ నది చరిత్ర చాలా గొప్పది. ఈ నదిలో ఒక్కసారి స్నానం ఆచరిస్తే సకల పుణ్యాలు కలుగుతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. ఇది సరయూ నదికి సంబంధించినటువంటి చరిత్ర. సరయూ నది తీరాన మన తెలుగు వారు బజరంగ దళ్ సంబంధించి శాఖ వారు కూడా ఇప్పుడే ఇక్కడ మనకు కనిపించడం జరిగింది. ఎలా జరిగింది సరయూ నదిలో స్నానం చేయడం ఎలా చూస్తారు? మస్తు కూల్గా ఉంది. ఇక్కడ ఏమంటే రాత్రి మాత్రం ఏమంటే
థర్డ్ ఫోర్త్ వరకు ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. అందరికి మళ్ళీ డైలీ మంట కొద్దిగా 9-10 వరకు మామూలు పెరుగుతుంది. ఎంత కూలుగుందంటే కూలుగుంది. నిన్న మాత్రం ఏమంటే 6 రోజుల నుంచి సూర్యుడు నిన్న కనబడాలంట. అందరు చెప్పారు లోకల్ వాళ్ళు, 6 రోజులు సూర్యభవనం కనబడలేడు అని చెప్పారు. నిన్న కొద్దిసేపు ఎండగా ఉంది, మళ్ళీ వాతావరణం చాలా కూల్గా ఉంది. కాకపోతే ఏమంటే భక్తులు కూడా ఇప్పుడు చాలామంది ఏమంటే మేము రోజుకి ఏమంటే చాలామంది పబ్లిక్ రోడ్డుపైకి వస్తున్నారు. ఏమంటే 20 నుంచి 23 వరకు అట్లా అంట. మొత్తం టోటల్ అంతా ప్యాక్ అంట. రోడ్స్ పైన కూడా ఎవరేమి ఉండరంట. ఎందుకంటే అందరు వీఐపీలు వాళ్ళు వస్తుందని చెప్పేసి రిక్షా వాళ్ళు అంటున్నామట. అలా మేము ఏం చేసినా 3 రోజుల్లో మా బిజినెస్ ఉంటుంది, తర్వాత మా బిజినెస్ కూడా ఏముండదు అంతా కట్ట. ఎందుకంటే 3 రోజుల తర్వాత మొత్తం అంతా వచ్చే దారులన్నీ క్లోజ్ చేస్తుంది గవర్నమెంట్. భక్తులు వస్తారు కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నామట. చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము అయోధ్యకి రావడం మా యొక్క అదృష్టం. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న మీరు వెళ్ళారా మీరు ఎంత పుణ్యాత్ములన్నా అని చెప్పి అందరు చాలామంది అంటున్నారు. కాకపోతే మేము ఇక్కడ రావడం అదృష్టం, మాకు సేవ చేయడం కూడా ఇక్కడ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కల్పించడం మా యొక్క అదృష్టం అనుకుంటాం. అందుకే చాలామంది కార్యకర్తలు ఏమంటే ఏ పని చెప్పినా పని చేస్తారు, సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడో 22 వస్తుందని చెప్పేసి అందరం వెయిటింగ్ చేస్తున్నాం. 22 ఎప్పుడు వస్తుంది, ఎట్లా ఉంటుంది, వాతావరణం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అందరు ఎదురు దాని గురించి మాట్లాడుతున్నాము. చాలా ఎంతో బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఐదుగురు రావడం చాలా మంచిగా అనిపించింది. సరినదిలో నిన్న స్నానం విషయం, మళ్ళీ ఇవాళ స్నానం చేస్తున్నాం. రోజు స్నానం చేయాలని నాకు ఆలోచన పెట్టుకున్నాం అన్నమాట. ఉన్న రోజులు ఏమంటే సరినది లోపల కనీసం రోజు స్నానం చేద్దాము అనే ఆలోచనతో మేము మా కార్యకర్తలు అందరూ ఆ విధంగా చేస్తున్నారు రోజు ఇక్కడ. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. వాళ్ళకు మీరు అన్నదానం కూడా పెడుతున్నట్టు కూడా తెలిసింది. సో ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? మా ఏమంటే 19-20 తారీఖు మాకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పటికీ మా మొత్తం అంటే ఓన్లీ అక్కడ షెడ్ వేయడం ఒకటే ఉంది. అన్ని టోటల్ అక్కడ మెటీరియల్ వచ్చేసినాయి. మా కార్యకర్తలు పనిచేసే వాళ్ళు ఇప్పుడు 50-40 మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. టోటల్గా ఏమంటే ఆ రోజు వరకు ఏమంటే 100 మంది కార్యకర్తలు, అక్కడ 10 కార్యకర్తలు ఉంటారు వడ్డారు. ఎందుకంటే ఎక్కువ మంది పబ్లిక్ వస్తారని చెప్పేసి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. 19 లేకుండా 20 తారీఖు ఏమంటే మా భోజన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. అన్ని బ్రహ్మాండంగా ఏర్పాట్లు ఉన్నాయి. అందరికి ఎంత పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్ట్రా స్టాక్ కూడా మా దగ్గర వచ్చింది. 45 డేస్ వరకు సరిపోయి కాకుండా ఎక్కువ బియ్యం కానీ మిగతా వస్తువులు కానీ చాలా ఎక్కువ స్టాక్ కూడా మాకు ఉన్నది. బ్రహ్మాండంగా మేము తెలంగాణ వంటకాలు ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా తినొచ్చు. వీక్షిస్తు ద్వారా మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు ఏమంటే మీకు తెలంగాణ ప్యూర్ భోజనం, తెలంగాణ ఏ విధంగా తింటారో ఆ విధంగా భోజనం ఏమంటే అంబాజీ టెంపుల్ దగ్గర అక్కడ భోజనం ఉంటుంది. అక్కడికి మీరు అందరూ రావచ్చు. అక్కడ మేము అందరం మీకు కలుస్తాము, మీకు మంచి భోజనం పెడతామని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాం. ఇక్కడ అది బజరంగ దళ కార్యకర్త హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి సరైన నదిలో స్నానం ఆచరించి తెలుగువారి కోసం ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా ఇక్కడ చేస్తున్నారు. సో వారందరూ కూడా సరైన నది తీరాన ఇందాకనే స్నానం ఆచరించి పుణ్య స్నానం చేశామని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.